వెల్కమ్ టు వైబ్రాండ్. నేను మీ శివాని. మంచు విష్ణు తాజాగా యూట్యూబర్లు ట్రోలర్స్కి ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. తెలుగు వారంటే చాలా గౌరవంగా ఉంటారని, అలాంటిది ఈ మధ్య కాలంలో కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా అసభ్యకరంగా ప్రవర్తించడం మన అందరికీ కూడా మచ్చ తీసుకువస్తుందని ఆయన అయితే అన్నారు. ఇక ఇటీవల యూట్యూబ్లో పి హనుమంతు చేసిన పని గురించి ప్రస్తావిస్తూ ఇక ఇలాంటి వీడియోలు చేసే వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకునేలాగా చూస్తాము అంటూ హామీ ఇచ్చారు. అలానే బ్రహ్మానందం తనకి ఫోన్ చేసి బాధపడ్డారు అంటూ మంచు విష్ణు అయితే చెప్పారు. యూట్యూబర్ పి హనుమంతు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం అయితే రేపాయి. ఇక దీనిపైన ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అయ్యారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయిన మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఈ ఘటనపైన అయితే స్పందించారు. ఇలాంటి వీడియోలు తెలుగు వాళ్ళు చేయడం నిజంగా మనందరికీ కూడా చెడ్డ పేరు తీసుకురావడమే అంటూ విష్ణు అయితే అన్నారు. హీరోయిన్లు నటీనటులపైన కూడా ఇలాంటి వీడియోలు చేస్తున్న యూట్యూబర్లను అదేవిధంగా ట్రోలర్స్కి ఈ సందర్భంగా విష్ణు అయితే వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లోపు ఇలాంటి వీడియోలన్నిటినీ డిలీట్ చేయాలి, లేకపోతే చర్యలు తీసుకుంటామంటే చెప్పారు. తెలుగు వాళ్ళం చాలా మర్యాదస్తులం, పద్ధతిగా ఉంటారు, ఆచారాలు పాటిస్తారు అని ప్రపంచమంతా పేరుంది. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లో సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తించడం ద్వారా మొత్తం తెలుగు వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. 2-3 రోజుల సాయిధరం తేజు హనుమంతు అనే యూట్యూబర్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించడం ద్వారా ఈ అరాచకం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఇక ఆ వీడియో ఎంత అసహ్యంగా ఉందో చెప్పలేను. అయినా హనుమంతు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వారే. ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అస్సలు అర్థం కావడం లేదు. అసలు అలాంటి నీచమైన కామెంట్లు చేసి ఆనందం ఎలా పొందుతున్నారు? మన తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. అసలు 2-3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా లెటర్లు, మెయిల్స్ వస్తున్నాయి. తమ పైన ట్రోల్స్ చేస్తున్న ఇలాంటి యూట్యూబర్ల పైన యాక్షన్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అంటూ నటీనటులు నన్ను కోరారు. అసలు ఇలాంటి నీచమైన ట్రోల్స్ చేసే వాళ్ళని నేను ఒకటే అడుగుతున్నాను, ఆడదంటే అలానే చూడాలా ఏంటి? మీకు ఇంట్లో అమ్మ లేరా, చెల్లి లేరా, లేదా భార్య కూతురు లేరా? ముందు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి అంటూ మంచు విష్ణు చెప్పారు. బ్రహ్మానందం గారు నాకు కాల్ చేసి, తెలుగు సినిమాలలో దిగ్గజ నటులైన బ్రహ్మానందం గారు నాకు నిన్న కాల్ చేసి బాధపడ్డారు. నా ఫోటోలు చాలా మీమ్స్లో వాడతారు, అది నేను కూడా ఎంజాయ్ చేస్తాను. కానీ కొన్ని జుగుప్సాకరమైన వాటికి కూడా నా ఫోటోలనే వాడుతున్నారు అని బ్రహ్మానందం గారు బాధపడ్డారు అని చెప్పారు. ఇక వీటికి ఎక్కడో దగ్గర మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. మన తెలుగు వాళ్ళము ఇలా కాదు అని బ్రహ్మానందం గారు అయితే చెప్పారు. ఇక మీ జనరేషన్ ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి అని నాకైతే చెప్పారు. కనుక ఇలాంటి యూట్యూబర్లు అదేవిధంగా ట్రోలర్స్కి ఒకటే చెప్తున్నాను, నటీనటులపైన ఇలాంటి చెత్త వీడియోలు చేసే వారంతా కూడా వీటిని వెంటనే డిలీట్ చేయండి. 48 గంటల్లో ఇవన్నీ డిలీట్ అవ్వాలి. లేకపోతే యూట్యూబ్తో కలిసి రివ్యూ చేసి మీ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ అయ్యేలాగా చట్టపరమైన చర్యలు తీసుకునేలాగా చేస్తాను అంటూ విష్ణు అయితే వార్నింగ్ ఇచ్చారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాండ్.